హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో నిరుద్యోగ సమస్య నానాటికి పెరిగిపోతోంది. ఇతర దేశాలకు అత్యధికంగా ఎగుమతులు చేస్తూ యువతకు ఉపాధి కల్పిస్తున్న చైనా దేశంలో కూడా ఈ సమస్య అధికంగానే ఉంది. డ్రాగన్ దేశంలోని బడా కంపెనీల్లో వరుస లే ఆఫ్స్తో యువత పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో సైతం మరింత తీవ్ర స్థాయికి పెరగనుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెల్లడించింది. దీంతో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు చైనాలోని ఒక ప్రావిన్స్ ప్రభుత్వం యువతకు సరికొత్త సలహా ఇచ్చింది. పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పట్టణాల్లో ఉద్యోగాల సృష్టి జరిగే పరిస్థితి కనిపించకపోవడంతో గ్రామాలకు వెళ్లి ఉద్యోగాలు వెతుక్కోవాలని సలహా ఇచ్చింది. చైనాలోని గ్వాంగ్డోంగ్ ప్రావిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా పేరు పొందింది. ఇది హాంకాంగ్కు పక్కనే ఉంటుంది. అయితే అక్కడ నిరుద్యోగం పెరగడంతో ఎక్కడ చూసినా నో వేకెన్సీ బోర్డులే దర్శనమిస్తున్నాయి. కాలేజ్ గ్రాడ్యుయేట్ల కోసం గ్రామాల్లోనే ఉపాధి కల్పన పథకాలు తీసుకొస్తామని గ్వాంగ్డోంగ్ ప్రావిన్స్ ప్రభుత్వం తెలిపింది. కాలేజీ నుంచి కొత్తగా పాస్ అయిన యువత 2 నుంచి 3 సంవత్సరాలు గ్రామాలలోనే పనిచేయాలని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే సుమారు 3 లక్షల మంది నిరుద్యోగ యువతను పల్లెటూరుకు పంపించింది కూడా. గతేడాది చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సైతం ఇదే సలహా ఇచ్చారు. గతేడాది ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడం కోసం యువత గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. మావో జెడాంగ్ పరిపాలన కాలంలో కూడా చైనా ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేసింది. అప్పట్లో కూడా యువత మారుమూల గ్రామాలకు వెళ్లిపోయారు. చైనాలో ఈ ఏడాది కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి పట్టాలు పుచ్చుకొని బయటకు వచ్చిన వారి సంఖ్య 1,15,00,000కు పైగానే ఉంటుందట. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండడంతో సాంఘిక అస్థిరత్వానికి దారితీసే పరిస్థితి కనిపిస్తోందని ఆందోళనలు పెరిగాయి. చైనాలోని పట్టణ ప్రాంతాల్లో 16 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసులో నిరుద్యోగం రేటు ఈ ఏడాది మార్చిలో 19.6% పెరిగింది. ఫిబ్రవరి నెలలో ఈ రేటు 18.1% ఉండేది. చైనాలోని పట్టణాలు, నగరాల్లో 1,00,000కి పైగా నిరుద్యోగ యువత ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. ఇక చైనాలో నిరుద్యోగం రేటు పెరుగుతుండడానికి కారణం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనమేనని నిపుణులు చెబుతున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ మందగించడం, ఐటీ సెక్టార్ బలహీనపడడం ఈ సమస్యకు కారణాలని చెబుతున్నారు. వైట్ కాలర్ ఉద్యోగాలు కోరుకునే వారందరికీ కమ్యూనిస్టు యూత్ లీగ్ గత నెలలో హెచ్చరించింది. ఫ్యాక్టరీల్లో స్క్రూలను బిగించడానికి నిరాకరించే వారిపై మండిపడుతుంది. సూట్లు విప్పేసి చొక్కా చేతులు వెనుకకు మడిచి పొలం పనులకు వెళ్లాలని చెప్పింది. అయితే దీనిపై చైనా యువత నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. సామాజిక మాధ్యమాలపై చైనా ప్రభుత్వం గట్టి ఆంక్షలు విధిస్తున్నప్పటికీ చాలా మంది ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. విద్యావంతులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం తగిన సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించలేకపోతోందని మండిపడుతున్నారు. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలో కోట్ల మంది నిరుద్యోగులుగా ఉండడం ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.